యేసుక్రీస్తు నామమున పరిశుద్ధ దినమున చేరించిన సహోదరులందరికీ కూడా ప్రభుత్వ నామమున తెలియపరచుకుంటున్నాను. దినానికే చాలా దినముల తర్వాత మీ మధ్యలో వాక్యాన్ని పంచుకున్నటకు మళ్ళీ మీతో కలిసి ప్రభువును ఆరాధించుటకు దేవుడు ఇచ్చిన పిల్లలకి కూడా ప్రభువుకు నామం తెలియపరుచుకుంటూ మరి ముఖ్యమైనటువంటి ఈ మధ్యలో ఉండేటప్పుడు కారణము గడిచినటువంటి నెలలో దేవుడు చేసినటువంటి ఒక గొప్పమైన అది మా కుటుంబంలో చెల్లెలి భర్తని దేవుడు చాలా మరి ఎంతో ప్రేమతో కాపాడి తిరిగి దేవుడు ఆ కుటుంబానికి చేసినటువంటి మేలుని బట్టి వారితో పాటు మేము దేవునికి స్తుతులు చెల్లించాలి. దేవుడిని వారి సంతోషంతో మేము మరి వారితో పాటు భాగస్వాములు కావాలని చెల్లెలు మరి ఎంతో ప్రేమతో అన్న దేవుడు నా కుటుంబాన్ని నిలబెట్టాడు. దేవుడు నా కుటుంబాన్ని తిరిగి సంతోషంగా బ్రతుకుటకు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు చేసిన మేలును నేను మర్చిపోలేదు. కాబట్టి నేను ప్రార్థన కూడికను సంఘంతో కలిసి జరుపుకోవాలని ఆశపడుతున్నాను. ఆ కూడికలో మీరు కూడా రండి అని చెప్పినప్పుడు సంతోషించారు. ప్రియ సహోదరుడా, వాక్య భాగంలోకి వెళ్ళకముందు 2 విషయాలు మీతో పంచుకొని వాక్య భాగంలోకి వెళ్తాను. గడిచినటువంటి ఆ యొక్క మాసంలో అనుకోని రీతిలో మరి ఆ యొక్క రఘు విషయంలో చాలా పెద్ద ప్రమాదము. అది ఎలాంటి ప్రమాదము అంటే భయపడిపోయేటువంటి ప్రమాదము. ఇక అంత అయిపోయింది అన్నటువంటి ప్రమాదము. ఇక ఏమీ లేదు, అయిపోతుంది, ఎవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూసేటువంటి సమయం. అయితే అన్న మొట్టమొదటిగా నాకు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావురా? పని మీద ఉన్నా, రఘుకు యాక్సిడెంట్ అయింది, మేము అంబులెన్స్లో వస్తున్నాము అంటుండగా నాకు ఒక ఆలోచన, ఇదేమిటి, ఒకవేళ యాక్సిడెంట్ అయితే మడగాంలో హాస్పిటల్ ఉంది కదా, బంబోలిని ఎందుకు వస్తున్నారన్న ఒక ఆలోచన. అయితే ఆలోచనలో ఎందుకు బంబోలిని వస్తున్నారు అన్నటువంటి భయం. ఆ తర్వాత నేను జెమ్స్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నా. తర్వాత తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న ఎక్కడ ఉన్నా? జేమ్స్ దగ్గర ఉన్నా, రఘుని తీసుకొని వస్తున్నా. వచ్చి ఆ స్ట్రక్చర్ నుంచి తీస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధుడా, ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే రఘుని చూశానో అప్పుడు ఆకాశం వైపు చూచుట మొదలుపెట్టాను. అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, వీరితో పాటు తమ్ముడు జయరాజు ఉన్నాడు, విజయ్ ఉన్నాడు. అయితే పరిస్థితి ఎలా ఉందంటే, గూటిలో పిల్లలు ఉన్నప్పుడు, తల్లి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు క్షేమంగా ఉంటారు. తల్లి ఎప్పుడైతే గూటి నుంచి వెళ్ళిపోతుందో పిల్లలు బిక్కులా చూస్తారు. ఆ సమయంలో మా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక సైడ్ నుంచి చెల్లెలు ఫోన్ చేసి, అన్నా నా భర్త బ్రతకడు, ఏం చెప్పాలో తెలియదు. అయితే చూస్తూ ఉన్నాము, కానీ ఆ బెడ్ నుంచి ఈ బెడ్కు, ఈ స్ట్రక్చర్ నుంచి ఆ స్ట్రక్చర్కు షిఫ్ట్ చేస్తున్నాము, కానీ ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో
ఉన్నాము, అక్కడ ఉన్నాము, కానీ ఏమి చేయలేము. కానీ చేయవలసినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కానీ అన్న దగ్గర ఉన్నాడు, తమ్ముడు దగ్గర ఉన్నాడు, జయరాజు ఉన్నాడు, కానీ ఒకరిని ఒకరము చూసుకుంటున్నాము. కానీ ఒకరిలో ఉన్నటువంటి వేదన, బాధ బయటికి చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఒకవేళ మేము ఏడ్చామనుకోండి, మా మధ్యలో ఉన్నటువంటి రఘు ఇంకా భయపడతాడైనా మమ్మల్ని మేము ధైర్యపరుచుకుంటూ మాలో ఉన్నటువంటి బాధను మేము లోపల ఉంచుకొని మేము చేస్తున్నటువంటి పని ఒకటి, ఆకాశం వైపు కనులెత్తి చూచటం తప్ప ఇక ఏమి చేయలేనటువంటి పరిస్థితి. తండ్రి, ఈ పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో నీవు తప్ప ఈ పరిస్థితిని చక్కదిద్దేటువంటి వారు ఎవరు లేరు. దయతో ఈ పరిస్థితిలో నుంచి సహాయము చేయి తండ్రి అని ప్రార్థించాము. నేను చాలా మంది కూడా ప్రార్థించిన అందరికీ కూడా ప్రభు ప్రేమతో వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే ఇందులో సహోదరుడా, దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చేసినటువంటి ఆ యొక్క దినమును మనము మర్చిపోకూడదు. మనము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, గడిచినటువంటి పరిస్థితిని మనము మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు మీ ముందు ఉంచుతారు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నేను దేవదారు రాణుతో కట్టిన నగరియందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, కృపా కనికరం కలిగినటువంటి దేవ, నీ కృపలో ఇంతవరకు ఆదరించా, నీ ప్రేమతో ఇంతవరకు మమ్మల్ని పలకరించా. ఈ సమయంలో తండ్రి, మా కుటుంబంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు చేసినటువంటి గొప్ప ధన్యతను దేవా మేము జ్ఞాపకం చేసుకొని వచ్చిన్నాం. ఈ సమయంలో 2 సమూయేలు 7:2 వచనాన్ని దేవా మీ ముందు ఉంచుతూ ఉన్నాను. నిలిచి ఉన్నటువంటి నన్ను, మాట్లాడుతున్నటువంటి నన్ను మీ చేతికి అప్పగించుకొనిచున్నాను. ఈ మాటలో రహస్యములను, ఈ మాటలో మీ గొప్పతనములను పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడి బలపరుచున్నాను. వింటున్న బిడ్డలను మీరు దేవా వారితో మాట్లాడము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, చదవబడినటువంటి భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? నేను దేవదారు రాణుతో కట్టిన నగరి యందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది. ఇందులో మనము ఒక మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ మాట ఎవరు అంటున్నారు? దావీదు గారు అంటూ ఉన్నారు. ఏమంటున్నారు? నేను దేవదారు మ్రానుతో నిర్మించుకున్నటువంటి నివాసంలో నేను ఉన్నాను. దేవదారు మ్రాను అనగా మ్రానులో నీటి కాడికి
గొప్పది, ఒక ప్రత్యేకమైనటువంటి మాన్, ఒక విలువైనటువంటి మాన్. అలాంటి మానుతో కట్టుకున్నటువంటి నివాసంలో నేను ఉన్నాను. కానీ నా దేవుని మందసము నాకు ఎదురుగా కనబడుతూ ఉన్నది. నా దేవుని మందసము డేరాలో కనబడుతూ ఉన్నది. కాబట్టి నేను ఉన్నటువంటి ఈ పరిస్థితి అనుభవిస్తున్నాను. కానీ నా దేవుని సన్నిధి మాత్రము ఎక్కడ ఉన్నది? డేరాలో ఉన్నది. ఇందులో మర్మాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచినటువంటి మాసంలో జరిగినటువంటి ప్రమాదములు, గడిచినటువంటి మాసంలో జరిగినటువంటి ఆ ప్రమాదమైనటువంటి అగత్యములు మేమందరము ప్రార్థన చేశాం.